Parents are great. Not all parents are great. Parents are 100% right, but not 100% parents are right. ఏంటి గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? బేసికలీ రెండు ఒకటే కదా అన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు. బట్ నో, దెర్ ఈస్ ఎ లాట్ డిఫరెన్స్ ఆ చిన్న వర్డింగ్ వల్ల. సో బేసికలీ అసలు ఈ టాపిక్ ఏంటి అంటారా? I'm planning to do this topic from many days, but ఆ ధైర్యం సరిపోలేదు. And even right now, before I'm doing this, I consulted my friends, my parents, everyone. And finally, I'm with this particular video. సో అసలు ఈ వీడియో గురించి ఏంటి అంటే, హౌ బిగ్ ఇంపాక్ట్ మన పేరెంట్స్ మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు అన్నది ఈ వీడియో. దాంతోపాటు చిన్న టాపిక్ని కూడా ఒకసారి టచ్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ ఐఎమ్ సీయింగ్ మల్టిపుల్ టైమ్స్ వేర్ ఎవర్ ఐఎమ్ ఓపెనింగ్ న్యూస్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడైనా చాలా సోషల్ మీడియా సీయింగ్ దెమ్. సో బేసికలీ ఆ టాపిక్స్ ఏంటి, అసలు ఈ 3 ఫేసెస్ ఏంటి అంటారా? గుడ్, బ్యాడ్, అగ్లీ. పేరెంట్స్ గురించి అంటున్నాం, మళ్ళీ గుడ్, బ్యాడ్, అగ్లీ. వాట్? లెట్ మీ టెల్ యూ నౌ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, so before I go ahead with the video స్టార్ట్ చేసే ముందు క్యాప్ ఎందుకు అనుకుంటున్నారా? బేసికలీ మా మమ్మీ ఈ వీడియో చూస్తుంది. ఇప్పుడు మా మమ్మీ ఈ వీడియో మొత్తం చూసి వీడియో ఎంత బాగున్నా బాగోపోయినా ఫస్ట్ థింగ్ తను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ జుట్టు ఎందుకు అలా ఉంది, ఆయిల్ పెట్టట్లేదా లేదా కట్ చేయించుకోవట్లేదా అని. సో టు గెట్ ఇగ్నోర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్స్ ఐమ్ జస్ట్ వేరింగ్ దిస్. ఆల్రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్, పేరెంట్స్ అనగానే ఫస్ట్ థింగ్ ఎంత ఇంపాక్ట్ ఉంది లైఫ్లో అంటే, ఐ వుడ్ టెల్ ఆల్మోస్ట్ 100% ఇంపాక్ట్ ఉంది వాళ్ళది. మైట్ బి ఎస్, డెఫినెట్లీ మైట్ బి యా, కొన్ని సిచ్యువేషన్స్ని వదిలేస్తే మోస్ట్లీ వాళ్ళ ఇంపాక్ట్ అయితే 100%. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? లెట్ మీ టెల్ యూ వై. ఫస్ట్ థింగ్, ఇది 100% ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు అని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పేరెంట్ టు పేరెంట్, రైట్? ఇప్పుడు ఒక పేరెంట్ నిన్ను గైడ్ చేస్తున్నారు అనుకో, సపోజ్ దేనికైనా కానివ్వండి, ఆ థింగ్ బాగా అయింది అనుకోండి, యూ విల్ బీ లవింగ్ యువర్ పేరెంట్స్ లైక్ ఎనీథింగ్. అరే నువ్వు చెప్పింది కరెక్ట్ డాడీ, అది డాడీ, ఇది డాడీ, మా వా. ఇన్ సమ్ బ్యాడ్ సెన్స్ వేర్ మీ పేరెంట్స్ చెప్పింది మైట్ బి వర్కౌట్ అవ్వలేదు, విల్ స్టార్ట్ హేటింగ్ దెమ్. బట్ అగైన్ దే నెవర్ ఎక్స్పెక్ట్, వాళ్ళకి ఏదో తెలిసి చెప్పట్లేదు ఇది చేస్తే కరెక్టే అవుతుంది అని. యాజ్ పర్ దేర్ ఎక్స్పీరియన్స్, యాజ్ పర్ థింగ్స్, వాళ్ళు అవి చూసి నేబర్స్ని చూసి వాట్ దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అవి మనకు చెప్తారు. బట్ ఫ్యూ థింగ్స్లో కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తారు పేరెంట్స్. అసలు ఏం మిస్టేక్స్ అవి అంటారా? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, నౌ వెన్ యూఆర్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు ఎ బీటెక్ కాలేజ్, ఓకే, ఆర్ నీ 12th అయిపోయింది, యూఆర్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు సమ్ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ డిగ్రీ. మీ పేరెంట్స్ మైట్ బి దే ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాట్ ఈజ్ యువర్ గోల్, నువ్వు అసలు ఏం అవుదాం అనుకుంటున్నావు. దిల్ ఆస్క్ యూ, దిల్ కన్సల్ట్ యూ, దిల్ మోటివేట్ యూ. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రైట్ పాత్, దెన్ దిల్ టెల్ యూ టు గో అహెడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ రైట్ పాత్, దిల్ ట్రై టు మేక్ థింగ్స్ మచ్ బెటర్ ఫర్ యూ. ఇంకా మంచి ఒక వ్యూ చూపించచ్చు అండ్ దిల్ ఆస్క్ యూ టు గో ఫర్ దాట్, రైట్? దిస్ ఈస్ ఎ గుడ్ వన్. This is a good approach which is appreciated for every single parent. Now coming to the second category, కొంతమంది పేరెంట్స్ అంటే మైట్ బి బికాస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మైట్ బి వాళ్ళు యూట్యూబ్లో ఎక్కడో చూస్తున్నప్పుడు డేటా సైన్స్ అండ్ ఏఐ ఆర్ 100% రైట్, దీంట్లో ఎవరు చేసిన జాబ్స్ వస్తాయి, లేదా ఐఐటీలో చేస్తేనే జాబ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది అనుకున్నప్పుడు పీపుల్ గో సమ్ బిట్ మ్యాడ్. దే నెవర్ ఆస్క్ దేర్ కిడ్స్, మీకు అసలు ఏం చేద్దామని ఉంది, లైక్ అసలు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్? ఎక్కడో నుంచి ఏదో దాంట్లో వేసేయడం. ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, దిల్ ట్రై, దిల్ పుష్ అండ్ హీ విల్ బి స్ట్రగ్లింగ్, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే, ఓకే మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి చేస్తున్నానే కానీ, బట్ డూ యూ థింక్ హీ విల్ సర్వైవ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్? బికాస్ ఇట్స్ నాట్ ఎ గేమ్ ఆర్ ఇట్స్ నాట్ ఏ 5 minutes జాబ్, ఇట్స్ ఎ లైఫ్ టైం జాబ్. సో ఈ చిన్న చిన్న తప్పులు అన్నది 100% ఉన్నాయి. అండ్ నేను దీనికి పెద్ద బ్యాడ్ అన్న ట్యాగ్లైన్ ఇచ్చానా అంటే, డెఫినెట్లీ ఎస్. ఎందుకు అంటే,
10th వరకు ఇట్స్ సేమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ వన్. మైట్ బి నువ్వు స్కూల్స్ చేంజ్ అవుతావు, ఐసిఎస్సి ఆర్ సిబిఎస్సి ఆర్ ఎస్ఎస్సి చదువుతాం, రైట్? నౌ కమింగ్ టు బ్యాచులర్స్. బ్యాచులర్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. నీకు డిగ్రీ చేయాలని మీ పేరెంట్స్ ఏదో పుష్ చేస్తున్నారు, నువ్వేదో చేసి దాంట్లో స్ట్రగుల్ అయ్యి దాంట్లో పాస్ అవ్వక 7 బ్యాక్లాగ్స్, 10 బ్యాక్లాగ్స్, 20 బ్యాక్లాగ్స్ వేసుకుని లైఫ్ అక్కడి నుంచి స్ట్రక్ అయ్యే బదులు why can't you realize and tell your parents openly that you don't want your engineering, నీకు అసలు ఇంజనీరింగ్ చేయాలని లేదు అని నువ్వు చెప్తే మీ పేరెంట్స్ మైట్ బి ఆపొచ్చేమో కదా, మైట్ బి ఫస్ట్ వినలేదు, బట్ అగైన్ దే మైట్ లిజన్, రైట్? ఒక పాయింట్లోనూ అసలు చెయ్యను అంటే దే మైట్ అండర్స్టాండ్, ఓకే. సో పేరెంట్స్ షుడ్ స్టార్ట్ అండర్స్టాండింగ్. ఏదో ఇట్ షుడ్ నాట్ బీన్ ఏ వన్ వేర్ లైక్ ఏ మోనార్కిజం వేర్ చెయ్యాల్సిందే, ఇది అవ్వాల్సిందే. ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఎవ్రీ టైం. కొన్నిసార్లు అది వర్క్ అవ్వచ్చు కానీ నాట్ ఎవ్రీ టైం. సో ఈ ఇంపాక్ట్ అన్నది మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, బట్ ఆ 4 years ఆ కిడ్స్ స్ట్రగుల్ అవ్వడం కానివ్వండి, ఆ 4 years బ్యాక్లాగ్స్ వల్ల ఆ స్ట్రెస్ తీసుకోవడం కానివ్వండి, దానివల్ల లిటరలీ ఐఎమ్ టెలింగ్ దిస్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ who was with us from almost 6 years. 6 years in the sense నేను 11th 12th బ్యాచులర్స్ 4 years. సో టోటల్ 6 years జర్నీ మేము ట్రావెల్ చేసింది అతనితో. ఇంజనీరింగ్ చేశాడు విచ్ హీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ బై ద వే. స్టిల్ హీ వాస్ డూయింగ్, స్టిల్ హీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. బ్యాక్లాగ్స్ పడ్డాయి, ఎలా క్లియర్ చేయాలో తెలియదు. వన్ ఫైన్ డే హీ టుక్ ఎ గ్రేట్ డెసిషన్ దట్ లీడ్స్ టు ఎ సూసైడ్. అండ్ ఎస్, సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎంతవరకు రియలైజ్ అవుతారు? అప్పుడు పుష్ చేసింది అప్పుడు గుర్తు రాలేదా మరి? డెఫినెట్లీ యూ షుడ్ థింక్ బిఫోర్. నేను అందుకే బ్యాడ్ అన్నాను. ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ ఐ వాంట్ టు బ్యాడ్. ఇట్స్ బ్యాడ్ లిటరలీ. ఆ అప్రోచ్ అన్నది బ్యాడ్. బ్యాడ్ని బ్యాడ్ అనే చెప్తాం కానీ మైబీ చిన్న వాళ్ళు పేరెంట్స్ మిస్కాలిక్యులేషన్. నో, ఇట్స్ నాట్ ఎ స్మాల్ మిస్కాలిక్యులేషన్. ఒక లైఫ్ పోతుంది అన్నప్పుడు వై యూ షుడ్ ప్రెజరైజ్ సమ్ వన్? అట్లీస్ట్ నువ్వు ప్రెజరైజ్ చేయకపోయి ఉంటే నువ్వు యూ పీపుల్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ మీరు ఒక 1 lakh శాలరీ వస్తుంది చేస్తే అనుకుంటారు. ఇఫ్ యూ హెవెన్ ప్రెజరైజ్డ్ హిమ్, ఒక 30,000 శాలరీ కానీ ఇప్పటికైతే వర్క్ చేసుకుంటుంటారు కదా అతని ప్యాషన్తో, వాట్ ఎవర్ యూ మైట్ హ్యావ్ డన్. అలాంటి ప్యాషన్ అనే కాదు. సి ఐఎమ్ టెలింగ్, ఇఫ్ యూ వాజ్ నాట్ గుడ్ విత్ హిస్ ఒపీనియన్, యూ కెన్ గైడ్ హిమ్, అర్థం చేసుకుని యూ కెన్ జస్ట్ ట్రై టు టెల్ హిమ్ ఇచ్చేసి. మీరే పుష్ చేశారు, మీరే బీటెక్ చేయమన్నారు, బ్యాక్లాగ్స్ పడితే మీరే తిట్టడం, మీరే ఇంట్లోకి వెళ్ళిపోమనడం, ఎవ్రీథింగ్ యూ పీపుల్ డేట్. ఎండ్ ఆఫ్ ద డే వెన్ హీ టేక్ దిస్ డెసిషన్, ఎందుకు తీసుకున్నాడు అని అగైన్ యూ విల్ బి పాయింటింగ్ అవుట్. దిస్ ఈజ్ నాట్ రైట్. డూ యూ అగ్రీ విత్ మీ? ఇది ఒక్కసారి మా ఫ్రెండ్కి అయింది కాబట్టి నేను చెప్తున్నా, బట్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మైబీ నీకు తెలిసిన గ్యాంగ్లో ఒక 2-3 ఉంటారు, వేరే వాళ్ళు, అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇది ఒక్కటనే కాదు. నేను జస్ట్ ఇది కొంచెం ఇంపాక్ట్ఫుల్ది కాబట్టి నేను తీసుకున్నా, బట్ దేర్ ఆర్ మెనీ అదర్ వేస్, అదర్ సినారియోస్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ మ్యాడ్. వాళ్ళకి క్లియర్ చేసుకోలేక సబ్జెక్ట్స్ అనే కాదు. సి ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సి దిస్ థింగ్ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ, బట్ అగైన్ ఫస్ట్ థింగ్, టేక్ ఇట్ ఇన్ యువర్ మైండ్. That is the reason I call them as bad. Now coming to the third one, literally third one ఏంటి అంటే, ఐఎమ్ బిట్ నర్వస్ టు టెల్ దిస్ బికాస్ నేను ఈ టాపిక్ తీసుకునేటప్పుడే ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్ టు టెల్, బట్ ఐ అగైన్ స్పోక్ విత్ మై పేరెంట్స్, స్పోక్ విత్ మై ఫ్రెండ్స్, ఐ కన్సల్టెడ్ దెమ్ అండ్ దే క్లియర్లీ టోల్డ్ మీ నువ్వు నిజం చెప్తున్నప్పుడు భయపడ్డాం ఎందుకు. సి ఏంటంటే, మీరు న్యూస్ చూస్తున్నా కానివ్వండి, సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు యు సీ వెరీ డిస్టర్బింగ్ థింగ్స్ వేర్ పేరెంట్స్ ఆర్ సెక్సువలీ హెరాసింగ్ దేర్ ఓన్ కిడ్స్, ఆర్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని చంపేస్తున్నారు బికాస్ ఆఫ్ శాలరీ సంపాదిస్తుంది బయటకెళ్ళి. సో దట్స్ నాట్ ద వే, రైట్? కూతురు సంపాదిస్తుంది బయటకెళ్ళని, బయటకు వెళ్ళొద్దు అన్నందుకు తను ఒప్పుకోలేదని he killed her daughter. Literally, this is the way. అరే జస్ట్ థింక్, వీళ్ళని మరి నువ్వు గుడ్లో వేస్తావా, గుడ్ ఫేస్లో వేస్తావా, బ్యాడ్ ఫేస్లో వేస్తావా? నువ్వు బ్యాడ్ కూడా సరిపోదు, ఇట్స్ అగ్లీ, ఇట్స్ లీస్ట్ అగ్లీ. దట్స్ ద రీజన్ ఐ హావ్ టేకెన్ దిస్ నేమ్. పేరెంట్స్ని ఎవ్వరు ఆ పొజిషన్స్లో చూడరు, చూద్దాం అనుకోరు కూడా, బట్ థింగ్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ పొజిషన్ ఫర్ ఫ్యూ పీపుల్. లిటరలీ హెరాస్మెంట్, ఓన్ కిడ్స్ని హెరాస్ చేయడం ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ ఓన్ కిడ్స్. ఫర్ ఎనీ వన్ డూయింగ్ దట్ ఈస్ రాంగ్, అండ్ డూయింగ్ ఆన్ యువర్ ఓన్ కిడ్స్ ఈస్ కంప్లీట్లీ రాంగ్.
It's very bad approach. అసలు no words for that. So this one point, and killing own kids is one point. Third thing వచ్చేసరికి few parents I've seen literally నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉన్నారు కొన్ని. ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై బట్ హౌ ఐ కెన్ టెల్ యూ ఇస్ దట్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఐ కాంట్ టెల్ యూ బట్ యా, నేను ఓపెన్గా చెప్పాలి అంటే ఒక ఇన్సిడెంట్ ఏమైంది అంటే వేర్ షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ ద కాలేజ్ ఫీ అండ్ షీ వాజ్ రియలీ ఎ గుడ్ టాపర్ ఇన్ అవర్ యూనివర్సిటీ. మంచి చదువుతుంది, అంతా బాగానే ఉంది. వెన్ షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఫీజ్, లిటరలీ యూ వోంట్ బిలీవ్ దిస్ థింగ్. వాళ్ళ ఓన్ ఫాదర్ హ్యాండ్ జిప్ ఓపెన్ చేసి నువ్వు దీనికి కూడా పనికిరావు అన్నాడు, నీకు ఫీజు కట్టాలా, నీ ముఖానికి ఫీజు కట్టాలా. సీరియస్లీ ఇలాంటి వాళ్ళకి డూ దే డిజర్వ్? అసలు లిటరలీ వీళ్ళని అగ్లీ నాకు ఇంకేమంటారు? ఐ వుడ్ సే ఇంకా వర్స్ థింగ్ ఏదైనా అనొచ్చు అంటే అనొచ్చు. జస్ట్ దట్ అందరూ వీడియోస్ చూస్తున్నారు, వీ షుడెంట్ యూజ్ సమ్ బ్యాడ్ వర్డ్స్, దానివల్ల నేను యూజ్ చేయట్లేదు. సో జస్ట్ థింక్ ఏ లెవెల్కి వెళ్తున్నారు, ఇంత డిగ్రేడ్ అయిపోతున్నారు. వై? జస్ట్ థింక్ వై 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 ఐఎమ్ టెలింగ్ యూ రైట్. సి నేను అందుకే అన్నాను 3 faces, గుడ్, బ్యాడ్, అగ్లీ. సో జస్ట్ సి ఇవి ఎవరికి వినడానికి బాగుండదు ఆబ్వియస్లీ, అండ్ ఇట్స్ అ స్మాల్ డిస్క్లైమర్ అగైన్. సీరియస్గా ఇవి జరుగుతున్నాయి అండ్ యూ నో దిస్ వెరీ వెల్. మీ న్యూసెస్లో కూడా ఎంతోమంది చూస్తున్నారు. సో ఐఎమ్ నాట్ టెలింగ్ సంథింగ్ వెరీ సిల్లీగా ఏదో చెప్పాలని చెప్పట్లేదు, 100% అయ్యిందే చెప్తున్నాను ఇది సీన్స్. సో డోంట్ టేక్ మీ రాంగ్, ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దిస్ టు టెల్ ఆల్సో. ఐ వాజ్ నాట్ దట్ కాన్ఫిడెంట్, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ దట్ ఎంతో కొంత తెలుస్తుంది కదా హౌ దీస్ ఆర్. దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ టాపిక్స్, ఐ 100% అగ్రీ, బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ people are getting aware of this thing. People should know, parents also should know. So yeah, I just want to end up this video here. So if you like this video, you can show your support and have a great day. Bye bye.